హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ సిలబస్ లో ఫస్ట్ లెసన్ నేర్చుకుందాం। ఓకేనా? మీకు లెసన్ లో పోయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ప్రతి పదానికి తెలుగు మీనింగ్ ఉంటుంది। మీరు ఒక్కసారి వీడియో చూసి వింటే మీకు ఆన్సర్స్ వచ్చేసినంత ఈజీగా పోయమ్స్ చదివితే మీకు అర్థమైనంత ఈజీగా నేను చెప్తాను। ఓకేనా? చూడండి, ఫస్ట్ లెసన్ పేరు సాఖీ, కవి కబీర్ దాస్। చూడండి, మన ఎదురుగా కనబడుతున్నారే ఇతనే కబీర్ దాస్। లెసన్ పేరు సాఖీ, కవి ఎవరు? కబీర్। కవి కబీర్, లెసన్ పేరు సాఖీ। సాఖీ అంటే ఏంటో ఫస్ట్ మనం మీనింగ్ తెలుసుకుందాం। ఓకేనా? సాఖీ లెసన్ పేరు ఏంటిది? 10th క్లాస్ న్యూ సిలబస్ లో పద్య భాగంలో ఫస్ట్ లెసన్ సాఖీ, కవి కబీర్ దాస్। సాఖీ అంటే ప్రత్యక్ష జ్ఞానం। మన కళ్ళతో ఏదైతే చూసామో దాన్ని ఏమంటామో సాఖీ అంటాం। దానికి ప్రత్యక్ష జ్ఞాన్, ఆంఖోసే దేఖా అంటే మన కళ్ళతో చూసింది। సాఖీ అంటే మీనింగ్ ఏంటన్నా? కళ్ళతో చూసింది। హిందీలో ఏమంటుందని? ప్రత్యక్ష జ్ఞాన్ అంటారు, ఆంఖోసే దేఖా। మీనింగ్ చూడండి, మీనింగ్స్ అనేది మీరు జాగ్రత్తగా వినాలి, ఒక నోట్బుక్ లో రాసుకోవాలి। మీనింగ్స్ ప్రతి దాన్ని మీనింగ్ మీకు తెలిస్తేనే క్వశ్చన్ ఆన్సర్స్ కానీ పోయం కానీ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది। ఓకేనా? మీనింగ్ చూడండి, బాణి అంటే వచన్ బోలి। బాణి అంటే ఏంటిది? మాట, మాట మాట తీరు అని కూడా అంటారు। బాణి వచన్ బోలి, మాట లేదా మాట తీరు। ఆప అహంకార్, అహంకారము। ఆప అంటే మీనింగ్ ఏంటిది? అహంకారం। తన్, తన్ అంటే శరీర్, శరీరం। శీతల్ ఠండా, శీతలమైన। శీతల్ ఠండా, శీతలమైన। ఔరన్కో, ఔరోంకో। ఔరన్కో అని పోయంలో ఉంటుంది, దానికి మనం హిందీలో ఏమంటాం? ఔరోంకో అంటే ఇతరులకు। ఔరన్కో ఔరోంకో ఇతరులకు। మీనింగ్ పోయం చూడండి, ఐసి బాణి బోలియే। మీనింగ్ ఏంటంటే ఐసి అంటే ఈ విధంగా, బాణి అంటే మాట, బోలి అంటే మాట్లాడండి। కబీర్ దాస్ ఏం చెప్తున్నాడంటే ఈ విధంగా మాట్లాడండి। మన్ కా ఆపా కోయి అంటే మనసులో ఉన్న అహంకారం అనేది పోవాలి। అంటే ఎవరి అహంకారము? మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో ఎదుటివాడి మనసులో ఉన్న అహంకారం అనేది పోవాలి। అంటే మనం ఎదుటివాడిని సంతోషపరిచేలాగా మాట్లాడాలి। ఎదుటివాడి మనసులో అహంకారం ఉన్నా సరే పోయేలాగా మనం మాట్లాడాలి। మనకు తెలిసిన విషయం ఒకటి, మన మాట తీరు వలన ఎదుటివాడు మనకు మిత్రువు అవుతాడు, శత్రువు అవుతాడు, జస్ట్ మాట ద్వారానే। కాబట్టి కబీర్ దాస్ ఏం చెప్తున్నాడంటే మన మాట తీరు అనేది చాలా బాగుండాలి। ఎదుటివాడి మనసును మనము నొప్పించకూడదు, బాధ పెట్టకూడదు, అంటే వాడిని సంతోషపరిచే విధంగానే మాట్లాడాలి। ఒకవేళ ఎదుటి వ్యక్తి మనసులో అహంకారం ఉన్నా సరే మన మాటల ద్వారా అతని మనసులో ఉన్న అహంకారం అనేది పోవాలి। మనం అంటే వాళ్ళకు ఇష్టం కలగాలి, వాళ్ళ మనసులో మనం మంచి స్థానాన్ని మనము సంపాదించుకోవాలి। ఆ విధంగా మన మాట తీరు అనేది ఉండాలి అని కబీర్ దాస్ చెప్తున్నారు। ఐసి బాణి బోలియే మన్ కా ఆపా కోయి, మనం ఏ విధంగా మాట్లాడాలి? ఎదుటి వ్యక్తి మనసులో ఉన్న అహంకారం అనేది పోవాలి। మాట్లాడడం అనేది ఒక ఆర్ట్, అది అందరికీ రావాలి। కంపల్సరీగా మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి మనసును నొప్పించే విధంగా మనం అసలే మాట్లాడకూడదు। ఓకే, కబీర్ దాస్ కూడా అదే చెప్తున్నాడు। ఐసి బాణి బోలియే మన్ కా ఆపా కోయి, అప్నా తన్ శీతల్ కరే। మనం అలా మాట్లాడితే అప్పుడు మనం కూడా కూల్గా ఉంటాం, పీస్ఫుల్గా। అప్నా అంటే ఇక్కడ మన, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళది। అప్నా తన్ శీతల్ కరే, అప్పుడు మన మనసు మనం ప్రశాంతంగా ఉంటాము। ఔరన్కో సుఖ్ హోయి, ఎదుటి వ్యక్తి కూడా సంతోషంగా సుఖంగా ఉంటాడు। మనం వాళ్ళకి మనసుకు బాధ పెట్టలేదంటే మన మాటలతో సుఖ పెట్టినట్టే, సంతోషాన్ని కలిగించినట్టే। కాబట్టి ఔరన్కో అంటే ఇతరులకు, సుఖ్ హోయే సంతోషం కలుగుతుంది।
మన మాటల ద్వారానే ఎదుటి వ్యక్తికి బాధ కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. కాబట్టి కబీర్దాస్ ఏం చెప్తున్నాడు, మన మాటల ద్వారా ఎదుటి వ్యక్తిని బాధ అనేది కలగకూడదు, సంతోషం మాత్రమే కలగాలి. అప్నా తన్ శీతల్ కరే, అప్పుడు మనం కూల్గా ఉంటాము. ఔరన్కో సుఖ్ హోయ్, వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. పోయం చదువుతున్న జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మీనింగ్ చదవండి, అప్పుడు మీకు పోయం అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఐసీ బాణి బోలియే మన్ కా ఆపా కోయి, ఐసీ బాణి బోలియే మన్ కా ఆపా కోయి, అప్నా తన్ శీతల్ करे औरन को सुख होई, अपना तन शीतल करे औरन को सुख होई. ఓకేనా? దీనికి రిలేటెడ్గా నేను మీకు క్వశ్చన్ ఆన్సర్స్ కూడా పంపిస్తాను. నెక్స్ట్ మీనింగ్స్ చదివి ఆ 2 లైన్స్ పోయం చదువుతాం. ఓకే, చూడండి. శబ్దార్థ్ అంటే మీనింగ్స్. కుండలి అంటే నాభి. ఓకేనా? కుండలి బాగా గుర్తుపెట్టుకోండి. కుండలి అంటే మీనింగ్ ఏంటిది? నాభి, తెలుగులో కూడా నాభి అని అంటాము. మృగు అంటే హిరణ్, జింక. మృగ్ అంటే హిరణ్, జింక. బన్ అంటే జంగల్, అడవి. బన్ అంటే ఏంటిది? అడవి. వన్ అంటారు, బన్ అంటారు. బన్ జంగల్, అడవి. మాహి అంటే లోపల. మాహి అంటే లోపల. మాహి అంటే మే, మధ్య. మాహి అంటే మే, మధ్య, లోపల. ఇన్ అంటాం కదా, అది. ఘాటి కణ్ మే. ఘాటి అంటే మీనింగ్ ఏంటిది? కణ్ మే, అణువులో అంటే ప్రతి దాంట్లో అని. ఓకే, ప్రతి అణువులో అని. కస్తూరి. కస్తూరి అంటే చూడండి, ఒక పదార్థం అది. ఏక్ సుగంధిత్ పదార్థ జో మృగుకి నాభి మే పాయా జాతా హై. ఒక మంచి సువాసన, కస్తూరి అంటే తెలుసు, ఒక మంచి సువాసన వచ్చే పదార్థం ఇది. మృగు అంటే ఏంటి? జింక దగ్గరే ఉంటుంది. మృగుకి నాభి మే పాయా జాతా హై, మృగు నాభిలోనే కస్తూరి అనేది ఉంటుంది. ఒక మంచి సువాసన వచ్చే పదార్థం ఇది. ఢూండై అంటే ఢూండున, వెతుకుట. ఢూండై అంటే మీనింగ్ ఏంటిది? ఢూండున, వెతుకుట. ఢూండై ఢూండున, వెతుకుట. దునియా అంటే సంసార్, ప్రపంచము. దునియా సంసార్, ప్రపంచము. దేఖై అంటే నాహి. దేఖై నాహి అంటే చూడట్లేదు అని. దేఖై నాహి అంటే చూడట్లేదు అని. పోయం చూడండి. కస్తూరి కుండలి బసై. కస్తూరి అనే పదార్థము జింక దగ్గరే ఉంటుంది. జింక యొక్క కుండలి అంటే నాభిలో, బసై అంటే ఉంటుంది. కస్తూరి కుండలి బసై. మృగు ఢూండే వన్ మాహి. కానీ జింక అనేది అడవి మొత్తం వెతుకుతుంది. కానీ అది మంచి సువాసన వచ్చే పదార్థం అనేది జింక దగ్గరే ఉంది. కానీ తన దగ్గర ఉంది అనేది తెలుసుకోకుండా ఎక్కడి నుంచి వాసన వస్తుంది అని అడవి మొత్తం జింక అనేది వెతుకుతుంది. ఆ మంచి సువాసన వచ్చే పదార్థం కోసము జింక వెతుకుతుంది. నిజానికి అది ఎక్కడుంది? జింక దగ్గరే ఉంది. కానీ తన దగ్గర ఉందనే విషయాన్ని మర్చిపోయి అడవి మొత్తము తెలుసుకోకుండా అడవి మొత్తము వెతుకుతుంది జింక. కస్తూరి అంటే మంచి సువాసన వచ్చే పదార్థము. కుండలి బసై అంటే నాభిలో ఉంది, జింక యొక్క నాభిలో ఉంది. మృగు ఢూండై జింక వెతుకుతుంది. వన్ మాహి అడవిలో. సువాసన వచ్చే పదార్థం జింక దగ్గరే ఉంది. కానీ తన దగ్గర ఉందని తెలుసుకోకుండా జింక అడవి మొత్తము వెతుకుతుంది. అంటే మనలో మంచి గుణాలనే ఉన్నాయి, మనలో టాలెంట్ అనేది ఉంటుంది. కానీ మనలో ఉందని తెలుసుకోకుండా మనం ఎదుటి వాళ్ళని అడుగుతూ ఉంటాము, ఎదుటి వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఉంటాము. కానీ మనలో కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయని మనము గుర్తించాలి. చాలామంది చదువుకునేటప్పుడు ఎదుటి వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఎగ్జామ్ రాసారు అడుగుతూ ఉంటారు. మీలో కూడా మంచి టాలెంట్ ఉంది అనేది మీరు గుర్తించుకోండి. అందుకని ఈ పోయం మీకు ఇచ్చారు. జింక పిల్ల తన దగ్గర మంచి సువాసన వచ్చే పదార్థం పెట్టుకొని అడవి మొత్తం వెతుకుతుంది. అలాగనే మీలో కూడా మంచి ఒక టాలెంట్ అనేది ఉంది, దాన్ని మీరు గుర్తించుకొని చదువుకోండి. ఎదుటివాడిని అడగకూడదు.
అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు అడగకూడదు. మీరు కూడా చాలా బాగా చదువుతారని మీ పైన మీకు నమ్మకం అనేది ఉండాలి. ఇప్పుడు జింక అయితే తన దగ్గరే మంచి సువాసన వచ్చే పదార్థాన్ని పెట్టుకొని అడవి మొత్తం ఏ విధంగా వెతుకుతుందో మీరు అలా వెతకండి. మనలో కూడా టాలెంట్ ఉందని గుర్తించుకోండి. నెక్స్ట్ చూడండి, ఐసీ ఘటి ఘటి రామ్ హే దునియా దేఖై నాహి. ఘటి ఘటి అంటే ఈ విధంగా అణువు అణువులో రామ్ ఉన్నాడు, కానీ దునియా దేఖే నాహి ప్రపంచం. రామ్ అంటే అణువు, మన అణువు అణువులోనే దేవుడు ఉన్నాడు, అంటే మనుషులోనే దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే ఏంటిది? కరుణ, జాలి, ప్రేమ, దయ, ఇవన్నీ గుణాలు ఉన్నవాడిని దేవుడు అంటాడు. ఇలా లేకుండా వేరే వాళ్ళని బాధ పెట్టాలి, ఇలాంటి గుణాలు ఉన్న వాళ్ళని ఏమంటారు? దేవుడు కాకుండా రాక్షసుడు అంటాం కదా. మంచి గుణాలు ఉన్నవాడిని మనం దేవుడు అంటున్నాం. కరుణ, జాలి, ప్రేమ, ఇవన్నీ ఉన్న వాళ్ళ గుణాలు. ఇవన్నీ ఇలాంటి గుణాలు మనలో కూడా ఉన్నాయి. ఐసి ఘటి ఘటి రామ్ హే, ఇలాంటి మంచి గుణాలు అనేవి అందరిలో ఉంటాయి. దునియా దేఖై నాహి, కానీ దాన్ని గుర్తించకుండా మనలో కూడా దేవుడు ఉన్నాడు అనేది గుర్తించకుండా మనం బయటికి వెళ్ళి దేవుడిని వెతుకుతూ ఉంటాము, దేవుడు ఎక్కడ ఉన్నాడని. కానీ ప్రతి మనిషి యొక్క లోపల దేవుడు అనేవాడు ఉంటాడు. దాన్ని గుర్తించుకొని మనం ఆ విధంగా ప్రవర్తించాలంటే ఎదుటి వ్యక్తి పైన దయ, జాలి, ప్రేమను మనం చూపించాలి. అలా చూపిస్తేనే మనం గొప్ప వాళ్ళం అవుతాము. అలాంటి గుణాలు మనలో ఉండాలి, అలాంటి గుణాలు అనేవి మనలో కూడా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నంటే మన అణువు అణువులో దేవుడు ఉన్నాడు, కానీ మనం బయటికి వెళ్ళి దేవుడి కోసము వెతుకుతున్నాము. దేవుడు ఎక్కడ ఉంటాడు? ప్రతి మనిషి యొక్క మనసు లోపల ఉంటాడు. గుడి ఎక్కడ ఉంటుంది? మన హృదయంలో గుడి ఉంటుంది. ఓకేనా? మన హృదయంలోనే గుడి ఉంటుంది, మన హృదయంలోనే దేవుడు ఉంటాడు. అందుకని పూజ అవన్నీ చేసేటప్పుడు మనము వస్తువులను క్లీన్ చేసుకుంటాం కాదు, మన హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి. మన హృదయంలోనే మన గుండెలేనో దేవుడు ఉంటాడు. ఓకేనా? ఐసి ఘటి ఘటి రామ్ హై, ఈ విధంగా మన అణువు అణువులో దేవుడు ఉన్నాడు. దునియా దేఖే నాహి, కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళు అది మనలో దేవుడు ఉన్నాడని అనుకోవట్లేదు, బయటికి వెళ్ళి దేవుడి కోసము వెతుకుతున్నారు. మళ్ళీ పోయం చెప్తున్నా వినండి. కస్తూరి కుండలి బసై, కస్తూరి అనే పదార్థము జింక యొక్క నాభిలో ఉంది. మృగు ఢూండే బన్మాహి, కానీ జింక అడవి మొత్తము వెతుకుతూ ఉంది, అడవి లోపల వెతుకుతూ ఉంది. ఐసి ఘటి ఘటి రామ్ హే, ఈ విధంగా మన అణువు అణువుల భగవంతుడు ఉన్నాడు. దునియా దేఖై నాహి, కానీ దాన్ని ప్రపంచం గుర్తించట్లేదు, బయటికి వెళ్ళి దేవుడి కోసము వెతుకుతూ ఉంది. చూడండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది న్యూ సిలబస్, 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకు పంపించండి. ఎందుకంటే ఇది సిబిఎస్ఈ సిలబస్, స్టేట్కి పెట్టారు, కొంచెం కష్టంగా అనేది ఉంటుంది. కంపల్సరీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా 10th క్లాస్ చదువుతున్నారు అంటే దయచేసి వీడియో వాళ్ళకి పంపించండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.